ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుంటున్నాం. మరుగుపడిన మార్గములు గల వానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా. యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబుతో మాట్లాడుతున్నటువంటి సమయంలో యోబు తాను ఓదార్చుకొని దేవుడు చేస్తున్న ఆ యొక్క కార్యములను బట్టి, దేవుడు చేస్తున్న మేళను బట్టి అతను తాను బలపరుచుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అడుగుతున్నాడు, మరి దేవుడు వేసినటువంటి కంచెని ఎవరు తీసివేస్తారు? వానికి వెలుగు ఇవ్వకుండా ఎందుకుంటాడు? దేవుడు సహాయం చేస్తాడని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగును గురించి మనం గమనించినట్లయితే దేవుని శక్తి, వెలుగు అనగా దేవుని శక్తి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయనలో జీవం ఉండేను, ఆ వాక్యం వెలుగై ఉండేను, వాక్యపు వెలుగు అనగా వాక్యానుసారమైన జీవితం అని మనము తెలుసుకోవాలి. వాక్యపు వెలుగు కలిగిన వానికి చీకటి ఏమీ చేయలేదు. దేవుని ఎదురు నుంచి యోబు మొదటగానే సాక్ష్యం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమనగా, నీవు నా సేవకుడైన యోబును చూసి సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ చీకటి ప్రవేశించాలని చూచినప్పటికీ ఆ చీకటిని వెలుగై ఉన్న దేవుడు కాల్చివేయును అని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందినవాడు యోబు. మరి అటువంటి వారిని సాతానుడేమీ కూడా చేయలేడు అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆ వెలుగును బట్టి మనం ఏం చేయాలా? స్తోత్రం చెల్లించుకోవాలి. అటువంటి పరిశుద్ధులు భూమి మీద అతని వంటి వాడు ఇంకెవడునూ లేడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన సంగతి ఏమిటి? మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అని మనం గమనించుకోవాలి. సాతానుడు మనల్ని శోధించాలని చూసినప్పటికీ మనం వెలుగులో ఉన్నట్లయితే, ఆయన ఎంత విశ్వాసం ఉంచినట్లయితే వాడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ మనలో ఉన్న బలహీనత ఏమిటంటే, మనం వెలుగై ఉన్న దేవుని వైపు చూడకుండా చీకటి అయి ఉన్న దేవుని వైపు చూస్తూ వాడు చేయించిన క్రియలను బట్టి భయపడుతూ నిరాశపడుతూ మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో స్థిరమైనటువంటి విశ్వాసం ఉంటే మనం తప్పకుండా దేవుళ్ళో నిలిచి ఉండేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏముంది, ఎంతటి శ్రమ కలిగినా, ఎంతటి శోధన కలిగినా వాడికి ప్రాణం తీసే అధికారం లేదు, ఆత్మ మీద అధికారం లేదు. యోబు విషయంలో కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఏమైనా చెయ్యి కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తాకవద్దు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చేతిలో మనం ఉన్నంతకాలం మనం భయపడవలసిన అవసరం లేదు. జీవిస్తే ఆయనలో జీవిస్తాము, మరణిస్తే ఆయన సన్నిధికి చేరుతామని ధైర్యంతో ఉన్నవారి జీవితంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నాకు అనారోగ్యం వచ్చింది, నేను దీంతో చచ్చిపోతానేమో, నా పరిస్థితి ఏమిటి అని మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు అనారోగ్యం వచ్చినా, మనం చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఇటు స్థిరమైన విశ్వాసం, దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకము కలిగి ఉన్నవారు సాతాను గుర్తులకు భయపడరు. సాతాను చూసి భయపడి ఈ లోకంలో ఉన్నంతకాలం సాతానునికి ఏమాత్రం వారిలో చోటు ఉండదు, వాడేమీ చేయలేడు అని గుర్తుంచుకొని జీవించడం నేర్చుకోవాలి. అట్టి ధన్యత కలిగిన జీవితం మనం కూడా జీవించినట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, వెలుగైన దేవుణ్ణి మేము కలిగి ఉంటే ఆ వెలుగే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అని మేము చూస్తున్నాం. ఆ వెలుగే మమ్మల్ని నడిపించడానికి సహాయపడుతుంది కనుక మేము దేని గురించి ఈ లోకంలో భయపడక నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను మాత్రమే హత్తుకొని, నీ కొరకు మాత్రమే జీవించడానికి మాకందరికీ నేర్పించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.